పెనుగంది మండలం బేగంపేట గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈఎంజీ టీం నిర్వహణలో బేగంపేట మరియు తాండా గ్రామంలోని మహిళా సంఘాల మహిళలతో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళలు నేటి సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతంగా ఎదగడం సంతోషంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేస్తుందని అన్నారు. అనంతరం వీధులకంటి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించి కుంకుమ బర్ణెలు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా మహిళా మనులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురామ్ గౌడ్, కళ్యాణి మహేష్ గౌడ్, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఈఎంజీ టీం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఐటీపీ ప్రార్థనా గీతంతో మన సమావేశాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి విరోధాన్ని మహిళలపై జరిగే ఇలాంటి హింసనైనా ధైర్యంగా ఎదురిస్తాం. ప్రాణం అరికడదాం. మా ఇంటి కార్యక్రమానికి కంది మండల ఐకేపీ ఏపీఎం సమత మేడం గారికి, వేదికపైనటువంటి పెద్దలకు, ఈ సమావేశానికి ఇచ్చేసిన ఆహ్వానం తెలుస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికి తెలుసు, మీ అందరికి కూడాను మేడం గారికి, వేదికపైన వాటి మహిళా సోదరులందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే రెగ్యులర్గా కూడా మనం ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం మన గ్రామ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ సంవత్సరం కూడా మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరింత ఘనంగా కూడా నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుండడం అనేది జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, మన గ్రామంలోనే మహిళా సంఘాలు గత 5 సంఘాలతో ప్రారంభమైనం. కానీ ఏ కార్యక్రమానికి వెళ్ళినా, బ్యాంకుకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మగపిల్లలే వెళ్ళేవారు, చేసేవారు. సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. చిన్న మొత్తంగా మా గ్రామ సంఘంలో 2 కోట్ల రూపాయల టర్నోవర్తో ఈరోజు జరుగుతూ ఉంది. దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. హ్యాపీ ఉమెన్స్ డే మరోసారి చెబుతూ మన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు ఈరోజు వీళ్ళందరినీ ఒక మోటివేషన్ చేసి తీసుకోవాలని వాళ్ళకు ఉద్దేశం కల్పించి, ఇందులో భాగంగా నేను గతంలో ఒకసారి స్టార్టింగ్ ఉప సర్పంచ్ అయిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత చేసినప్పుడు అందులో అనిపించింది నగేష్ ముఖ్యంగా ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటాం మనందరికీ తెలుసు. మహేష్ గౌడ్ గారికి, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ అన్నకి, కళ్యాణి మహేష్ గౌడ్ గారికి, కృష్ణవేణి గారికి, అలాగే సభ అధ్యక్షుడు నగేష్ గారికి, సమత గారికి, మరి మిగతా వాళ్ళందరికీ కూడా శ్రీపైన వాళ్ళ తమ్ముళ్ళకి మరి తెలియజేస్తూ, ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఈనాటి మనం మేడం గారి చేతుల మీదుగా మన గ్రామ సంఘం అధ్యక్షురాలు సహకార్యదర్శి వీరమణి గారు కూడా గ్రామ సంఘం అలాగే సిసి సంతోష మేడం గారికి కూడా సత్కరించవలసిందిగా కోరుతాము. తారాబాయి మేడం గారికి కూడా సత్కరించవలసిందిగా కోరుతాము. చిన్న బహుమతి ఇవ్వడం జరుగుతుంది. పసుపు కుంకుమల కింద కుంకుమ భరణీలు మహేష్ గౌడ్ గారు ప్రతి ఒక్క మహిళా సోదరునికి అందజేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా తీసుకోవాలి. గ్రూప్ వైజ్గా పిలవడం జరుగుతూ ఉంది. ఆ గ్రూప్ వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు మేడం ఇక్కడ పార్వతీదేవి ఆయమ్మ గ్రూప్ ఇటు సైడ్ రండి, ఇక్కడ సైడ్ రండి. వరం ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనం చూస్తూ ఉన్నాం, నిత్యం మహిళలు బ్యాంకులకు డబ్బులు కట్టడానికి కానీ లేకుంటే ఆ మండల సమైక్య ఆఫీసులకు కానీ వెళ్తూ ఉంటారు. అనుకోకుండా మహిళలకు ఏదైనా ప్రమాదం జరిగిందనుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉండాలని చెప్పి ఫ్రీగా ₹1 సభ్యురాలు కట్టకుండానే ఉచితంగానే ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కూడా ప్రకటించడం జరిగింది. ఆ సభ్యులందరికీ కూడా ఉంటుంది. అట్లాగే లోన్ బీమా కూడా, ఒకవేళ సభ్యురాలు లోన్ తీసుకొని మధ్యలో ఏమైనా జరిగి చనిపోతే ఆ తీసుకున్నటువంటి లోను కూడా 2 లక్షల రూపాయల లోన్ బీమా ఉంటుంది. ఎంతైతే కట్టాల్సిందో అమౌంట్ కూడా మాఫీ చేసి ఆ సభ్యురాలు కట్టినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందే విధంగా 2 లక్షల రూపాయల లోన్ బీమా, అట్లాగే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఈరోజు గ్రూప్లో ఉన్న మహిళా అన్నీ అయినాయి. మాకు మహిళలకు భవనం కూడా అయింది. దాని చుట్టూ మాకు అవారి కూడా లేదు. మేడం కట్టిస్తారంట అని అవమానిస్తున్నాను నేను. వాళ్ళ కోతులు కూడా మా తాన కోతులది ఒకటి చర్చ తీసుకోమంటా అని మేడంని ఏడుకుంటున్నాను. మాకు అది ఒకటి మహిళలకు చుట్టుముట్టు అవారి కూడా కట్టిమని వేడుకుంటున్నాను. కోతుల గురించి వేడుకుంటున్నాను. కోతులతోని మస్తు బాధ అవుతుంది. చిన్న చిన్న పిల్లలను ముసలను పరిచి ఇబ్బంది పెడుతున్నాయి కోతులు. పొద్దుమిక్తే పొద్దుగల ఇండ్లకి వచ్చి కథ పడుతున్నాయి. కోతుల గురించి కూడా ఒక చర్చ తీసుకోమని ఇంకేం కోరికలు లేవు మాకు. ఇది ఒక్క కోరికనే. ఇక కోతులది మాకు మహిళలకు భవనం కట్టిమంటా అని మేడంని కోరుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. ఆ బ్రేగంపేట గ్రామానికి ప్రతిసారి మేము ఏ పిలుపునిచ్చినా కానీ మా కోసం, మా ఇంటి కోసం, మా ఊరి కోసం సమయాన్ని కేటాయించి ఇంతసేపు ఓపికతో కూర్చొని మాకు అనుకూలంగా అనుకున్నవన్నీ చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళ అంటేనే ఓ శక్తి. ఆ శక్తిగా వచ్చింది మన నిర్మలక్క. మా ఆడవాళ్ళు ఏది కోరినా చిన్న ఉంటే అక్క అవి నువ్వు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. హ్యాపీ ఉమెన్స్ డే మరోసారి చెబుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముత్తైదుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు, ఈరోజు TGIIC చైర్మన్ శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు రావడం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సభకి మాతో నాగేష్ గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇంతమంది మహిళలతో ఈరోజు వీళ్ళందరినీ ఒక మొబిలైజేషన్ చేసి ఈ సభ దినోత్సవం చేసుకోవాలని వాళ్ళకు ఉద్దేశం కల్పించి, ఇందులో భాగంగా నేను గతంలో ఒకసారి స్టార్టింగ్ ఉప సర్పంచ్ అయిన తర్వాత ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఒకసారి మహిళా దినోత్సవం కార్యక్రమం చేసినారు వీళ్ళు గ్రామ పంచాయతీ దగ్గర. చేసినప్పుడు అందులో అనిపించింది, నాగేష్ అన్న నాకు ముందు చెప్తే కొద్దిగా ఏదైనా ఏర్పాటు చేస్తున్నానన్న, మళ్ళీ ఇంకోసారి ఏదైనా జరిగితే మహిళల కోసం ఎప్పుడైనా నా వంతుగా నేను ఉంటానని కూడా నాకు తెలియజేయడం జరిగింది గతంలో. ఈసారి కూడా ఒక 10 రోజుల ముందే నాగేష్ అన్న కూడా చెప్పడం జరిగింది. నాగేష్ అన్న, ఈ ఒక మహిళల దినోత్సవం ఏదైతుందో దాన్ని మనం అత్యంతంగా వైభవంగా జరుపుకుందాం.
మహిళలు అంటేనే మనకు శక్తి, ఒక అమ్మ, అక్క, చెల్లి అనే ఒక దాంట్లో కూడా మనం కూడా వాళ్ళతో ఈ సెలబ్రేషన్ చేసుకొని వాళ్ళతో కలిసి మనం ఏదైనా సమస్యలు ఉన్నా ఏదున్నా వాళ్ళతో మాట్లాడుకోవడానికి గ్రామంలో ఒకేసారి తాండా, బేగంపేట్ మహిళలను ఒకే వేదిగా చూడడం అనేది ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. మన బేగంపేటలో ఉన్నటువంటి గ్రామంలో మహిళల గురించి నాగేశనతో నేను చాలాసార్లు డిస్కషన్ చేస్తుంటాం. అప్పుడప్పుడు ఏమన్నా గ్రూప్ పరిస్థితి ఏంది, వీళ్ళందరూ ఇట్లా నిలగానే మన వారం కూడా చాలామంది సరిగ్గా టైంకు వీళ్ళు చేస్తారంటే అదేముండదు. ఏదున్నా కూడా కానీ మహిళలందరూ కూడా మాదొక గతంలో ₹1 ఏదో అమౌంట్ ఉండేదంట. ఈరోజు ₹2 కోట్ల అయ్యింది. దాంట్లో 20 సంఘాలకు సంబంధించి ₹1 కోటి నిధులు మన గ్రామంలో సొంతంగా వీళ్ళు జమ చేయడం జరిగింది. అందరూ అనుకుంటారు పురుషులకు తెలియాలి, ₹1 అని అంటే ఒక్కొక్క గ్రూప్ డివైడ్ చేసి ₹5 లక్షల జమ చేసారు మన గ్రామంలో గ్రూప్లో సంఘంలో ఉన్న అందరూ కూడా. దీన్ని కూడా అందరూ మహిళల సహకారంతో మీరందరూ కలిసికట్టుగా ఇంత యూనిటీ ఉందని చెప్పడానికి అదొక నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఇంతకుముందు కృష్ణవేర్ గారు చెప్పినట్టు అదొక కంపౌండ్ వాల్ ఉంది మేడం. దాంతోపాటు కొద్దిగా కోతుల బిడద ఉంది. దాన్ని మనం కంపౌండ్ వాల్ దాన్ని కూడా మీరు శాంక్షన్ ఇప్పిస్తే చేకూరు సార్. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంతమందికి మరోసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం కదా మాట్లాడడం, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నా అంతే, వేరేదేం లేదు. థ్యాంక్ యూ. అందరికీ మహిళా ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాగేష్ అన్ని వివరంగా చెప్పాడు. మీతోని కొద్దిగా నేను ఏంటంటే ఈ డాక్రా మహిళలు ఎప్పుడు మీ దగ్గర ప్రారంభించడం మీకు తెలుసో తెలియదు నేను చెప్తాను. 1994లో మన అంటే సంగారెడ్డి నియోజకవర్గం అంటే పడంచేరు సదాశివరెడ్డి ఎమ్మెల్యే గారు ఉండ్రి. అప్పుడు ఈ 1994లో డాక్రా మహిళా గ్రూపు నేను తీసుకొచ్చి మీ గ్రామంలో గౌసాబీ ఉన్నదామె గౌసాబీని వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అడిగినాను, అమ్మ మీరు ₹50 15 మందిని ₹750 ఇవ్వాలి అని చెప్పిన. ఏమండి మీరు వచ్చి ₹50 కలెక్షన్ చేస్తున్నారు, ఇళ్ళకి ఏమైనా తొమ్మిపోతారా మీరు అని అడిగారు. కొంతమంది కట్టలేదు. నేను 5 మందికి నేను ₹500 ఉంది. మరి ముఖ్యంగా ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటామో మనందరికీ తెలుసు. మరి మన యువ నాయకుడు ముందుకొచ్చి మీ అందరినీ గ్యాదర్ చేసి మరి మీ అందరి బాగోగులు చూడడానికి ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషం. మహేష్ గౌడ్ గారికి, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ రగన్నకి, ఎక్స్ సర్పంచ్ కళ్యాణ్ గారికి, మరి కళ్యాణి మహేష్ గౌడ్ గారికి, కృష్ణవేణి గారికి, అలాగే సభ అధ్యక్షుడు నగేష్ గారికి, అలాగే విలేజ్ సెక్రటరీ తారా గారికి, సమత గారికి, మరి మిగతా వాళ్ళందరూ కూడా స్టేజ్ పై ఉన్న వాళ్ళకి, స్టేజ్ ముందు ఉన్న అక్క చెల్లెళ్ళకి అందరు కూడా నమస్కరిస్తూ, తమ్ముళ్ళకి మరి అన్నలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇంత మనకు విలువిస్తున్నారంటే మనం కష్టపడుతున్నట్టే, అవునా కాదా? మహిళలకు గుర్తింపు వస్తుందంటే మనం చేసే కష్టానికి ఫలితం ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. మహిళ అంటేనే మరి ఇంతకుముందు కూడా చెప్పిండ్రు, ఒక శక్తి, వీరం, వనిత, రకరకాల పేర్లు మనకున్నాయి. ఎందుకు వచ్చినాయి? మనకు అంత ధైర్యం ఉంది. ధైర్యం ఉంది కానీ ధనం లేదు. ధనం ఉంటేనే ధైర్యం వస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి. ఎప్పుడైతే మనకు ధనం ఉంటుందో ధైర్యం వస్తుంది, ఏదైనా చేయగలుగుతాం. మరి పురాణాల్లో వేదాల్లో అయితే మహిళను, ఒక స్త్రీని ఏ విధంగా చూసేవారంటే ఒక దేవతలాగా చూసేవారు. మహిళ ఎట్లా ఉండాలి, బయటికి రాకుండా సిస్టమేటిక్గా ఉండే రోజులు మనం పుస్తకాల్లో చదువుతాం, సినిమాల్లో చూస్తున్నాం.
కానీ రాను రాను ఏమైపోయిందంటే మనం ఒక బలహీనం అయిపోయినాం. మహిళ అంటే బలహీన. ఏ విధంగా బలహీనం? నువ్వు 4 గోడల మధ్య ఉండాలి, మేము చెప్తే వినాలి అనే పరిస్థితిలో మనం చిక్కుపోయినాం. కాబట్టి ఇలా మహిళలు ఇది కావద్దని చెప్పి ఉద్యమాలు చేసి ఒక మహిళా దినోత్సవం పెట్టాలి, మహిళలందరినీ గ్యాదర్ చేయాలి, ఒక దగ్గర కూర్చొని బట్టి వాళ్ళ సమస్యలని వాళ్ళకి ఎలాంటి పరిష్కారం మార్గం చూపెట్టాలని మరి అలాంటి సిస్టమ్ తీసుకొచ్చి ఈరోజు మహిళా దినోత్సవం చేసుకున్నా అంటే దీనికి చాలామంది కృషి ఉన్నది. మరి మన మహేష్ అడిగినట్టు తప్పకుండా మీకున్న మహిళా భవనానికి పంపడం వాళ్ళు మరి తప్పకుండా చేస్తాను. తప్పకుండా జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వచ్చే ఫండ్లో త్వరలోనే మీ కాంపౌండ్ వాళ్ళకి మరి శాంక్షన్ చేయించే బాధ్యత నాదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కోతులంటే చెప్తాం, ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి చెప్తాం, ఆ కోతులను మరి వాళ్ళు ఎక్కడైనా తీసుకెళ్ళి వదిలిపెట్టే ఇది ఉంటుంది వాళ్ళకి. తప్పకుండా రేపే మహేష్ నాకు ఫోన్ చేస్తే రేపు నేను ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పి ఆ కోతుల బెడదను మాత్రం తీసేద్దామని తెలియజేసుకుంటూ, ఏ సమస్య ఉన్నా ఫ్రీగా చెప్పండి, తప్పకుండా మా వంతు కృషి మేము చేస్తాము, మీ ఎంబడే మేము ఉంటామని తెలియజేసుకుంటాం.